భగవంతుడివి కాదు, ఎవరో దుర్మార్గుడైన కపటుడివి. మా అందరికీ భగవంతుడైనట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నావు. నీవు దుస్సాహసానికి పాల్పడ్డావు సూర్యదేవా. నీ దైవాన్ని జలంధరుణ్ణి పట్టుకుని కపటి అంటావా? స్వామి, నేను తమరికి ముందే చెప్పానుగా, ఈ దేవతలందరూ తమరిని కలవడానికి రాక తప్పదని. ఇదే సరైన సమయం. వీరికి మీ శక్తి సామర్థ్యాలు పరిచయం చేయండి. మీరంటే ఏమిటో చూపించండి. సరిగ్గా చెప్పావు బృంద. మహాదేవుడు కాదు, సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. మీ అందరికీ కూడా అసలైన భగవంతుడిని. ఇక నుండి మీ అసలైన శివుణ్ణి నేనే. ఇదిగో ఈవిడే నా ధర్మపత్ని, సరికొత్త శక్తి. జలంధరుడా, గతంలో బ్రహ్మదేవుడు, ప్రథమ పూజ్య గణేశుడు తమ ఆందోళన వ్యక్తం చేసింది ఈ పగటి వేషగాడి గురించే కావచ్చు. ఇదే మీ అసలైన కైలాసం. ఇంతకాలం అదృశ్యంగా ఉండిపోయింది. వీరిని శివశక్తులుగా చేసిన వారు ఎవరు? అసలిక్కడ ఏం జరుగుతుంది? నీకు నమ్మకం కలగడం లేదు కదూ? అయినా ఇందులో నీ తప్పేమీ లేదు సూర్య. ఆ శివుడు మీ అందరికీ తన శక్తిని ప్రదర్శించి, తన క్రోధాన్ని చూపించి మీ మనసుల్లో భ్రాంతిని ఉత్పన్నం చేశాడు కదా. మీరంతా గంగిరెద్దుల్లా దాన్ని నమ్మి తలాడించేశారు. తన భక్తులైపోయారు మీరు. సామాన్య దేవతలు కదా మీరు. తప్పులు చేయడమే మీరు నేర్చిన విద్య. అయినా మీకు భగవంతుడినైనందువల్ల చేసిన తప్పులన్నీ, మీలోని దోషాల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ క్షమించాలంటే మీరందరూ నన్ను శరణు వేడక తప్పదు. తన దురహంకారం అన్ని పరిధుల్ని అతిక్రమించింది. ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః అంటూ నా నామాన్ని జపిస్తూ ఇంకా చాలించు నీ అర్ధరహితమైన ప్రేలాపడలు. నిన్న రాత్రి జన్మించిన వాడివి అప్పుడే ఈ రోజు మహాదేవుడి స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? ఇది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. అయినా నీకు మహాదేవుడి గురించి ఏం తెలుసు? అత్యంత రహితుడైన అనంతుడే మహాదేవుడు. మాకే కాదు, నీకు సకల లోకాలకు ఆదిదేవుడే మహాదేవుడు. విధి లేని పరిస్థితుల్లోనే మీరు శివుణ్ణి దేవుడని నమ్మారు. ఆ మాత్రం అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీ అసలైన భగవంతుడు మీ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏమీ భయపడకండి. మిమ్మల్ని అందరినీ ఆ అఘోరీ శివుడి నుంచి తప్పక రక్షిస్తా. కేవలం మీరు నన్ను పూజిస్తే చాలు, నా పేరు జపిస్తే చాలు. నేను విడిపిస్తాను ఆ మాయావి శివుడి మాయల నుండి. ప్రత్యక్షమయ్యాను, చూడండి, నన్ను గుర్తుపట్టండి. నేనే మీ అందరి దైవాన్ని. అభివాదాలు చెయ్యండి. ఓం జలంధరాయ నమః అనే జపం చేయండి. మీకు శుభం జరుగుతుంది. వెళ్ళండి, మీలో సాగర మథనం చేసి మీలోని శక్తిని జాగృతం చేయండి. తిరిగొచ్చి నా శరణాగతిని పొందండి. అప్పుడు గాని మీరెవరు ఉద్ధరించబడరు.
వినబడలేదా ప్రభు ఏం చెప్పారో? జలంధర భగవానుడి విశ్రాంతికి వేళయ్యింది దేవతలారా. మీరందరూ మీ దైవం ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుండి బయలుదేరండిగా. సేవిక, ఈ ప్రసాదాన్ని ఈ దేవతలందరికీ పంచిపెట్టు. ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః, ఓం జలంధరాయ నమః. ఈ ప్రసాదాన్ని జలంధర భగవానుడి పూజా పుష్పాలను స్వీకరించండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మనం తక్షణమే వెళ్ళి మహాదేవుడికి ఇదంతా వివరించడం మంచిది. ఎవరి డాంబికుడు ఎంత ధైర్యానికి ఒడిగట్టాడో. ఇంకా మహాదేవుడే ఈ సమస్యను పరిష్కరించాలి. వారే ఇతనికి తగిన శిక్ష విధించాలి. మహాదేవ చూడడానికి తమరికి ప్రతిబింబంలా ఉన్నాడు. అవును ప్రభు, అంతేకాదు తనే నిజమైన ఈశ్వరుణ్ణి అంటున్నాడు. తనే ఈశ్వరుణ్ణి అంటాడా? ఎంత కండకావరం తనకి! అక్కడితో ఆగలేదు. కైలాసానికి ప్రతిరూపం కూడా నిర్మించుకున్నాడు. తను అక్కడే నివసించబోతున్నాడు. అవును తండ్రి గారు, తను నిర్మించిన కైలాసం ఆడంబరాన్ని మేము కూడా చూశాము. దాని వైభవాన్ని ఒక్కసారి చూసిన వారెవ్వరూ కూడా ఎంత ప్రయత్నించినా వాళ్ల చూపుల్ని పక్కకు తిప్పుకోలేరు. కైలాసమంటే సుఖభోగాలకి, లాలసత్వానికి చోటు లేని స్వచ్ఛమైన ప్రదేశం. భక్తి, ధర్మం, న్యాయాలకు కొలువైన ప్రదేశం. దీనికి ప్రతిరూపాన్ని నిర్మించిన వారికి కైలాసం పవిత్రత గురించి కూడా తెలీదా? ప్రభు, ఎవరి గర్విష్టి పొగరబోతు జలంధరుడు? దేవరాజ ఇంద్ర, తమరి అహంకారం వలన జన్మించిన వారిని మీరిప్పుడు ఆ కైలాసంలో చూసి వచ్చారు. మహాదేవుడు ఎంత మాట అంటున్నారంటే దేవేంద్రుడే అతని పుట్టుకకు కారణమా? దేవేంద్రుడిపై ఎక్కుపెట్టిన క్రోధాగ్నికి ప్రతిఫలమే ఈ జలంధరుడు. అయినా మీరందరూ తను చేసిన ఏ పొరపాటు వల్ల ఇంతగా ఆలోచిస్తున్నారు? తండ్రి గారు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? వారు తనకు తాను ఎందుకు పరీక్షగా మారుతున్నారు? తండ్రి గారి ప్రమాదాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభు తను చేస్తున్నది చాలా తీవ్రమైన నేరం. తనే భగవంతుడని చెప్పుకుంటున్నాడు. అయితే ఏమైనది దేవేంద్ర? తనని తాను భగవంతుడనుకుంటే అనుకోనివ్వండి. తను చెప్పుకున్నంత మాత్రాన అసత్యం సత్యంగా మారిపోదు. ఈ లోకం నాతోనే జనిస్తుంది, చివరికి నాలోనే కలిసిపోతుంది. ఇది ప్రత్యక్ష సత్యం కదా. అసత్యమనేది ఎంతగా ఆర్భాటము చేసినా అది సత్యాన్ని ఎంత మాత్రము ప్రభావితము చేయలేదు. తండ్రి గారు, అసత్యం అంధకారమై ఎంత విస్తరించినా సత్యం వెలుగులోకి రాక తప్పదు. కానీ అసత్యం ప్రపంచాన్ని భ్రమపెడుతుంది. వినాశనం, విషాదం, వివాదాలకు కారణమవుతుంది. ఒకవేళ జలంధరుణ్ణి ఆపకపోతే అతడి అసత్యం తన దుష్ప్రభావం చూపిస్తుంది. ప్రభావం ఉంటుంది, ఉండక తప్పదు. ఆ దేవతలందరూ శివుడికి బదులుగా తమరిని పూజించడం ఆరంభిస్తే శివుడిపై కూడా దాని ప్రభావం పడక తప్పదు. తండ్రి గారు, నా ఉద్దేశం ప్రకారం సమస్య ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది. దేన్నైనా మొగ్గలోనే తుంచేయడం మంచి పని.
ఎవరైనా తనని తాను భగవంతుడని ప్రకటించుకోవడం చాలా పెద్ద అపరాధం. కానీ ఇది జలంధరుడి తొలి తప్పిదం కనుక స్వామి తనకి శిక్ష విధించకుండా మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రభు. ఎందుకంటే శివుడు వారి కుటుంబము అందరూ కలిసి తమరిని మోసగాడని ప్రకటించి ప్రభు అంతం చేయడానికి చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఆలోపే శివుడి ఏకఛత్రాధిపత్యాన్ని తమరి హస్తగతం చేసుకోవాలి. తమరు ముందే మహాబలుడు, దానికి తోడు శుక్రాచార్యులు తమరికి అష్టసిద్ధులను కూడా ప్రసాదించారు. వాటితో మీరు అపరాజితులయ్యారు కనుక తమరిని ఎవ్వరూ అంతం చేయలేరు ప్రభు. ఈరోజు జలంధరుడు తనే దేవుడని ప్రకటించి తనకో స్థానం ఏర్పరచుకున్నాడు. రేపు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయక మానడు. ఫలితం అందరి అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం ఆరంభిస్తాడు. తను అందరికీ సమస్యలు ఉత్పన్నం చేయటానికి ముందుగానే మనం తనని అదుపు చేయటం చాలా అవసరం. అదే అన్నిటినీ మించిన సమస్య పుత్ర. తన వల్ల ఇంకా ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు గనుక నా స్వామి ఆలోచిస్తున్నట్టున్నారు. ప్రమాదం ఉంటే పరిష్కారం కూడా ఉండక తప్పదు. మహాదేవుడు జలంధరుని నాశనం చేస్తే ఈ ప్రమాదాన్ని కూకటి వేళ్లతో పెకలించవచ్చు. అవును తండ్రి గారు, నేను గణపతితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తమరిని వేడుకుంటున్నాను తండ్రి గారు, మా అందరికీ ఈ ప్రమాదం నుంచి విముక్తిని కల్పించండి. అందరికీ రక్షణ ప్రసాదించండి. తనని అంతం చేయండి. ఆ జలంధరుని నామరూపాలు లేకుండా చేయండి. తమరు ఈశ్వరుడి ప్రతిరూపం కాదు, స్వయంగా తమరే ఈశ్వరుడు మహాబలి. మరచిపోకండి, మహాదేవుడయ్యే అధికారం తమరికి పుట్టుకతోనే లభించింది కనుక మీ దారికి ఎవరు ఆటంకం కల్పించినా వారిని నాశనం చేసి తమ అధికారాన్ని ప్రతిష్ఠించుకోండి. అదే మీ తక్షణ కర్తవ్యం. కానీ గణేశ, తన కోరికను నెరవేర్చుకోవడానికి జలంధరుడు అకృత్యానికి ఏమైనా పాల్పడ్డా? లేదు కదా, దేవుడినని ప్రకటించుకున్నాడు అంతే. తండ్రి గారు, కొంచెం ఆగండి. తమరికి నేను ఒక చిన్న కథ ద్వారా నా అభిప్రాయం చెప్తాను. మీరందరూ ఉంటే దాని యజమానుల కథ తప్పకుండా వినే ఉంటారు. ఒక యాత్రికుడు ఒకానొక ఎడారి గుండా ప్రయాణిస్తున్నాడు. రాత్రి అయింది. దాంతో శిబిరం వేసుకుని పడుకున్నాడు. రాత్రి కదా చలి ఎక్కువైంది. బయటున్న ఒంటె పదే పదే తన తలని శిబిరంలో పెట్టసాగింది. దాంతో యజమానికి దానిపై దయ కలిగింది. దాంతో ఒంటెకి తలదాచుకోవటానికి అనుమతించాడు. ముందుగా తలని శిబిరంలో పెట్టింది. తరువాత క్రమంగా కొంచెం కొంచెం లోపలికెళ్లడం మొదలుపెట్టింది. చివరికి ఒంటె శిబిరంలో చేరింది. యజమాని బయటికొచ్చాడు. ఆ జలంధరుడు, ఈరోజు నేనే దేవుడన్నాడు. రేపు తమరి లోకాల్లో ఒక్కొక్క దాన్ని వశపరుచుకొని చివరికి తమకి ఏమీ మిగిలనివ్వడు. కొందరు శరణాగతులై వస్తారు. వారికి అభయం ఇవ్వక తప్పదు. కానీ ఎప్పుడైతే వారు తమ జీవిత విధానం, తన ధర్మం, తన పద్ధతులన్నీ మన తలపై రుద్దడం మొదలు పెడతారో అభయం ఇచ్చిన వారు శరణాగతుడికి తన స్థాయి ఏమిటో చూపించక తప్పదు. ఈ జలంధరుడు శరణాగతుడికి కూడా రాలేదు. తను మనందరినీ శరణాగతులుగా మార్చడానికి వచ్చారు. అందుకే తండ్రి గారు, మనం ముందుగానే జలంధరుణ్ణి అడ్డగించుకునే పక్షంలో తను అందరికీ అతిపెద్ద ప్రమాదంగా తయారవుతాడు. పుత్ర గణేశ, ఒకవేళ జలంధరుడు తనే భగవంతుడని చెప్పుకున్నా అది సత్యమే కదా. స్వామి మహాబలి, దేవతలందరినీ ఆదేశించండి. వారిని తమరి ముందు తల వంచుకు నిలబడే పరిస్థితిని వారికి కల్పించండి స్వామి. సరిగ్గా చెప్పావు బృంద. నన్ను అంటే ఈ జలంధర భగవానుణ్ణి తిరస్కరిస్తారా దేవతలు? దీన్ని నేనెంత మాత్రమూ సహించలేను. ఇప్పుడు అర్థమవుతుంది మేమంటే ఏమిటో. మా మహాబలి అందరినీ మించినవారు. వారు సకల లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అదేమిటి తండ్రి గారు, జలంధరుడు భగవంతుడా? నేను అందరిలోనూ ఉంటాను పుత్ర. కార్తికేయుడిలో ఉన్నాను,
ఉమలో ఉన్నాను నేను, ఆ శిల్పంలో ఉన్నాను, నదిలో ఉన్నాను. వాయువు, జలము, అగ్ని, భూమి, ఆకాశము అంటే సకల సృష్టికి ఆధారమైన పంచభూతాలలోనూ నేనున్నాను. చంద్రుడిలో ఉన్నాను, సూర్యుడిలో ఉన్నాను, లోకంలోని సకల జీవరాశులలోనూ నేనే ఉన్నాను పుత్ర. అన్నిటిలోనూ ఉన్నట్టే జలంధరుడిలోనూ ఉన్నాను. నా అంశ తనలోనూ ఉన్నది పుత్ర. అంటే తను చెబుతున్నది అబద్ధం కాదనే కదా? కానీ ప్రభు, లేదు, తనని తాను దేవుడనుకోవడం అతని భ్రమ గనుక తనని దండించలేము. నేను నా నిర్ణయము తీసుకున్నాను, దానిపైనే నిలబడి ఉంటాను. ఆ జలంధరుడు లోకానికి ఎటువంటి హాని కలగజేయనంత వరకు తనకి నేను ఎటువంటి శిక్ష విధించను. కానీ మహాదేవ, మహాదేవుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంకా ఇక్కడ ఎంతసేపు నా ప్రయోజనం ఉండదు కనుక బయలుదేరడం మంచిది. ఇంకా మాకు సెలవిప్పిస్తే మేం బయలుదేరతాం మహాదేవా. గణపతి, ఒకవేళ మహాదేవుడు జలంధరుడి విషయం పట్టించుకోకపోతే మనం కూడా పట్టించుకోకపోవడమే చాలా మంచిది. ఇక మేం బయలుదేరే సమయం ఆసన్నమైనది. పుత్ర గణేశ, నాకు తెలుసు ఈ సంఘటన నీ మనసుని కలవరపెట్టిందని. సరికొత్త లోకం ఉత్పన్నమైనప్పుడు నా మనసు కూడా చాలా ఆందోళన కలిగింది. ఇందాక బ్రహ్మదేవుడు చెప్పినట్లు నాన్నగారే పట్టించుకోనప్పుడు మనం కూడా మౌనం వహించడమే మంచిది. తండ్రి గారంటే జగత్పిత. మంచి చెడులు, దేవదానవులు, యక్షకిన్నరులు, గంధర్వులు, మనుషులు, సకల చరాచర జీవరాశులు వారి సొంతమే కదా. జగత్పితగా తండ్రి గారు తన పుత్రులందరినీ సమదృష్టితో చూస్తారు. అందుకే కదా వారు సర్వోన్నతులు. కానీ అన్నయ్య, నాకెందుకో గాని ఆ జలంధరుడు త్వరలోనే ఏదో ఒక పెద్ద ప్రమాదం కొని తెస్తాడనిపిస్తుంది. అందుకే మనం తన మీద ఒక కన్నేసుంచాలి. विकर्तनो विवस्वांश्च मार्तण्डो भास्करो रविः लोकप्रकाशकः श्रीमान् लोकचक्षुर्मुहेश्वरः लोकसाक्षी त्रिलोकेशः कर्ता हर्ता तमिस्त्रः तपनस्तापनश्चैव शुचिः सप्ताश्ववाहनः। చూడు సంధ్య, నా ఉదయం సకల కార్యారంభం నువ్విచ్చే ఈ హారతి వల్లే ఫలిస్తాయి. స్వామి, జీవితానికి ఆరంభం తమరితోనే జరుగుతుంది. సకల ప్రాణులు, సమస్త ప్రకృతి, వృక్షజలమంతా కూడా తమరి రాకగా ఎదురు చూస్తుంటాయి. స్వామి, తమరి ఉదయమే జగతికి చైతన్యాన్నిస్తుంది. అందుకే తమరికి హారతి ఇవ్వడం సమంజసమే కాదు, నాకు సుకృతం కూడా. నీ సుకృతమే నాకు శుభప్రదం. నేనింక వెళ్ళొస్తాను.
సృష్టి చలనశీలత నాపై ఆధారపడి ఉంది. అందువల్లే నేను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఏంటి ఏదో అడ్డొస్తుంది నా దారికి? మహాదేవుడి త్రిశూలం? అయినా మహాదేవుడి త్రిశూలం నా దారికి అడ్డొచ్చి నన్ను నా ప్రకాశాన్ని ఎందుకు ఆపుతుంది? మహాదేవుడిది కాదు సూర్యదేవా, ఇది మీ కొత్త భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుడు త్రిశూలమిది. జలంధరుడా? ఎన్నో బాధ్యతలు నెరవేర్చాలి. అందుకు క్రమశిక్షణ, నియమపాలన చాలా ప్రధానమైనవి. రోజులాగానే కొత్తగా నియమానుసారం ప్రయాణిస్తున్నాను. నేను కూడా మా ప్రభువులాగే సాధన ఆరంభిస్తాను. తెల్లవారబోతోంది. నా పూజకు వేళయింది. ప్రతిరోజు తెల్లవారే ముందు నేను నా తొలి కిరణాలను కైలాస శిఖరంపై ప్రసరింపజేసి మహాదేవుడికి అభివందనం చేస్తాను. ఎప్పుడైతే నా కిరణాలు మానస సరోవరంలో పడతాయో అప్పుడు మాతా పార్వతీదేవి శివలింగానికి జలాభిషేకం చేస్తారు. సమయం ఆసన్నమైంది. నేను వెంటనే కైలాస శిఖరం దగ్గరికి చేరుకోవాల్సింది.
ఏదో ఏదో అడ్డుగా వస్తుంది నా దారికి. మహాదేవుడి త్రిశూలం. అయినా మహాదేవుడి త్రిశూలం నా దారి కడ్డొచ్చి నన్ను నా ప్రకాశాన్ని ఎందుకు ఆటంకపరుస్తుంది? మహాదేవుడిది కాదు సూర్యదేవా, ఇది మీ కొత్త భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుడి త్రిశూలము. జలంధరుడా? తను నన్ను అడ్డగించే దుస్సాహసానికి పాల్పట్టమా? సూర్యదేవా! జలంధరుడి త్రిశూలం కనిపిస్తోంది, కానీ అతనెక్కడున్నాడు? ఏమైనది సూర్యదేవా? మీ కొత్త భగవానుడి ముందు తల వంచకుండా ముందుకు వెళ్లేంత సాహసం ఎలా వచ్చింది? సాహసం నాది కాదు, దుస్సాహసానికి పాల్పడుతున్నది నువ్వే జలంధరా. సూర్యదేవుణ్ణి నేను, ఓటకపు ఈశ్వరుడి కోసం నేను ఆగను. తమ వంటి వారి సమక్షంలో నా తలని వంచను. ముందుకు సాగండి. ఆగాలి, ఆగక తప్పదు సూర్య. నీవు ఆగక తప్పని పరిస్థితి కల్పిస్తాను. నా పాశం బంధిస్తుంది నిన్ను. నా రథం ఆగిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది? అప్పుడే ఏం చూశావు సూర్యదేవా? ఇది ఆరంభము మాత్రమే. మీ భగవంతుడు జలంధర భగవానుడి శక్తి అనంతము, అపారము. ఎందుకింత అనార్థానికి పాల్పడుతున్నావు? దారి కట్టు తొలగు. నేను ముందే చెప్పాను కదా నీకు, నేను అందరికీ భగవంతుణ్ణని. నీవెంత త్వరగా ఈ విషయాన్ని అంగీకరించి నాకు పూజలు చేస్తే అంత త్వరగా నీ జీవితం ఆనందమయమవుతుంది. సూర్యదేవుడి పదవి నిలబడుతుంది. లేకపోతే నా ఆదేశాలు పాటించేలా చేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. డంబాలు పలికే వారంతా దేవతలైపోరు జలంధరా. తప్పుకో నా దారి నుండి. అలాగే, నీ మాట ఎందుకు కాదనాలి? రా, తెంచాను బంధనాల్ని.
నేను ఈ అసురుడి ముందు తల వంచడమా? జరగని పని. నా ఆజ్ఞను పాటించని పక్షంలో నీవు ముందుకెళ్లే సమస్య ఉండదు. వచ్చిన దారినే వెళ్ళు. నా దినచర్యలో తేడా వచ్చిందంటే సకల లోకాలు హస్తవ్యస్తమైపోతాయి. తప్పు చేస్తున్నావు జలంధరా. అయితే ఒక పని చెయ్యి సూర్యదేవా, నన్ను భగవంతుడిగా అంగీకరించు. లేకపోతే నిన్ను ముందుకు వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదు. అభివాదము చెయ్యి నాకు. నా ముందుకు వచ్చి తల వంచితే చాలు. నా మంత్రం జపించు. ఓం జలంధరాయ నమః. ఓం జలంధరాయ నమః. నేను తల వంచడమా? అది అసురుడు ముందు. జరగని పని. సర్వశ్రేష్ఠుణ్ణి, భగవంతుణ్ణి, జలంధరుణ్ణి నా ముందు ఎంతటి దేవతలైనా నిలబడలేరు. నేను సూర్యదేవుడను. నా కిరణాల ప్రసారంతోనే సకల ప్రాణకోటికి చైతన్యాన్ని ప్రసాదించే బాధ్యత నాది. నా నియమిత దినచర్యతోనే సమస్త లోకాలలోనూ సమస్త జీవరాశుల్లోనూ చలనం కలుగుతుంది. అలాగే ఇంకా నా ఉష్ణ శక్తికి మూలం పరమ సత్యము, అనంతము, అనాది కూడా, సర్వవ్యాప్తం, సద్గుణుడే కాదు నిర్గుణుడు కూడా, దయామయుడు, భక్త వత్సలుడు. వారి నిరాడంబరతే వారి విశిష్టత కూడా. వారే సర్వశ్రేష్ఠులు. వారే మా భగవంతుడు. ఈ సూర్యదేవుడి శిరస్సు కేవలం సర్వోత్తముడైన ఆ ఈశ్వరుడు ముందు మాత్రమే వంచుతాను. నీ వంటి కుటులుడి ముందు ఎంత మాత్రమూ కాదు. వెంటనే నా దారికి అడ్డు తొలగు. ఇదే నా చివరి హెచ్చరిక జలంధరా. సూర్యదేవా, నీవే నన్ను భగవంతుడని ఒప్పుకునేలా చేస్తాను చూడు. ఓరి కపటి జటిలాసురా, నేను నీలాంటి వారి బెదిరింపులకు లొంగేవాడిని కాదు. తప్పుకో నా దారి నుండి, లేకపోతే నా రథం దివ్యాస్వాలతో నిన్ను మట్టి కరిపించేస్తాను. ముందుకు సాగండి. ఒకవేళ అస్ఫాల నుండి తప్పించుకున్నప్పటికీ నా తేజస్సు నిన్ను భస్మం చేసేస్తుంది. భయమే భస్మం. నన్నే భయపెట్టి భస్మం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా సూర్యదేవా? జలంధరుడంటే భయపడే రకము కాదు. భయాన్ని భయపెట్టి భయంతో వణికించగల భయంకరుడు. సూర్యదేవా, నా ఆజ్ఞలు పాటించని పక్షంలో దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు నీవు. సూర్యదేవా, ఆగడమే మంచిది నీకు. ఎందుకంటే నీకు నా శక్తి గురించి తెలియదు. అష్టసిద్ధులు నా అధీనంలో ఉన్నాయి.
ఇదేంటి? లేదు, నేను నా రథాన్ని ఆపక తప్పదు. ప్రభు, ఆకాశంలో ఏమిటి గందరగోళం? నాకెందుకో సూర్యదేవుడు ఉదయించడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఆయన్నెవరో ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు ఇలా అనిపిస్తుందో తక్షణమే తెలుసుకోవడం మంచిది. నా రథం. అరే రే 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 రే, ఏమిటిది సూర్యదేవ? నేను కేవలం నా ముందు తల వంచమని కోరానంతే. తమరు ఏకంగా మోకాళ్లపై మోకరిల్లారు. అర్థమైందా ఈ జలంధరుడు భగవంతుడెందుకయ్యాడో? భగవానుడైన ఈ జలంధరుడు ప్రసన్నుడయ్యాడు. నువ్వు చేసిన ఈ కార్యం గాని వికటాటహాసం గాని మంచిది కాదు. నువ్వు నన్ను మాత్రమే కాదు, జలంధరా, మా ప్రభువును కూడా అవమానిస్తున్నావు. నేను దీన్ని ఎంత మాత్రమో సహించను. ఓ జలంధరా, నువ్వు చేసిన ఈ ప్రేలాపనలు, నువ్వు చేసిన ఈ అకృత్యాలకు తగిన శిక్ష విధిస్తాను, చూసుకో. శిక్ష పడేది నాకు కాదు, నీకే సూర్యదేవా. నీ బాణాలన్నీ నిష్ఫలమైపోతాయి. అప్పుడు నీవే నా ఆధిపత్యాన్ని అంగీకరిస్తావు. ఓయి జలంధరా, నా కిరణాల శక్తి నిండిన ఈ బాణం నిన్ను మట్టి కనిపిస్తుంది, నాశనం చేస్తుంది నీ కపటాన్ని. అప్పుడు నీకు అర్థమవుతుంది సూర్యదేవుడికి అడ్డుగా వెళితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అని. ఒకే ఒక్క బాణంతో మట్టి కరిచాడు ఈ మోసగాడు. ఈ అట్టహాసాన్ని చూస్తూ ఉంటే తనకేమీ అయినట్టు లేదు. ఇదే సమస్య మీ దుష్ట దేవతలతో. స్వామి,
శచి, ఏమైంది అలా ఉన్నారు? స్వామి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మన సూర్యదేవుడు సూర్యదేవుడా? మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి శచి? ఏమైంది సూర్యదేవుడికి? స్వామి, నేను దేవి పూజ కోసమై పూలు తేవడానికి ఉద్యానంలోకి వెళ్ళాను. సూర్యుడి ఉదయస్థానంలో ఆకాశంలో నాకొక విచిత్రం కనిపించింది. రండి స్వామి, చూడండి, సూర్యదేవుడు ఇంకా ఎందుకో ఉదయించలేదు. ఆకాశంలో ఏమిటి విచిత్ర దృశ్యం? చూస్తుంటే ఆకాశంలో అగ్నిపర్వతం పగిలినట్లుంది. సూర్యుడికి సమయపాలన చాలా ముఖ్యం. తన దినచర్యని ఆరంభించడంలో ఎంతమాత్రం ఆలస్యం అలసత్వం ఉండవు. ఇంకా ఉదయించలేదంటే జరగరానిదేదో జరిగిందని అర్థం. తప్పకుండా సూర్యదేవుడికి ఏదో సమస్య ఎదురయ్యే ఉంటుంది. అనుమానమే లేదు, సూర్యదేవుణ్ణి ఎవరో ఆటంకపరుచుంటారు. ముందు వారికి ఏమైందో తెలుసుకోవాలి. దేవతలారా, అగ్నిదేవా, వర్ణదేవా, వాయుదేవా, నాకెందుకో సూర్యదేవుడు ఆపదలో ఉన్నాడనిపిస్తోంది. ఆపద ఏదైనా సరే అదేమిటో తెలుసుకొని తక్షణమే దానిని నివారించడం ముఖ్యం. ఆకాశంలో ఏదో విఘ్నం కలిగినట్లుంది. ప్రథమ పూజ్యుడు, విఘ్న వినాయకుడు అయిన గణపతి దాన్ని నివారించగలరు. ఇంకా ఆలస్యం ఎంత మాత్రమూ తగదు. ఏదో ఆటంకం ఎదురైంది. అదేమిటో తెలుసుకొని వెంటనే దాన్ని పరిష్కరించాలి. ఈ పుల్ల బాణానికే అంత గర్వమైతే ఎలా? దీన్ని చూసుకుని భగవంతుడి కంటే గొప్పవాడనుకుంటే ఎలా? ఆశ్చర్యం! నా కిరణ బాణం నుండి ఇంత సులభంగా ఎలా తప్పించుకున్నాడు ఈ దూతాసురుడు? ఇదెలా సాధ్యమైంది? నా బాణాన్ని విరిచిపారేశాడు. ఇప్పుడు నీవు ఈ సర్వలోక పాలకుడైన భగవంతుడు జలంధరుడిపై దాడి చేసినందుకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. మరి అది ఇప్పుడే. అద్భుతం! మీ దేవతలందరూ ఒకేసారి కట్టుకునొచ్చారు. ఈ జలంధరుడికి ఆనందమవుతున్నది. నేను మీకిచ్చిన సమయం పూర్తి కావచ్చినది. అందుకే నా శరణు కోరి వచ్చారు కదూ. ఇదిగో ఈ సూర్యదేవుడు నా ఆదేశాలను ఉల్లంఘించి తప్పు చేశాడు. అందుకు నేను శిక్ష విధించి ఇప్పుడే తన అధికారాలు రద్దు చేయగలను. కానీ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ఒక్క అవకాశం ఇస్తాడు. దేవేంద్ర, నచ్చజెప్పండి సూర్యదేవుడికి. సూర్యదేవుడికి నచ్చజెప్పడానికి కాదు, నిన్ను హెచ్చరించడానికి వచ్చాం మేము. సూర్యదేవుడి దారికి అడ్డు తప్పుకో. ఏమన్నావు ఇంద్ర? నీవు నన్ను హెచ్చరించడానికి వచ్చావు? అవును, హెచ్చరించడానికే వచ్చాను. ఇంకా చాలించి నీ భగవంతుడి నాటకం. వెంటనే సూర్యదేవుడి మార్గానికి అడ్డు తప్పుకో. తన దినచర్యని యథావిధిగా కొనసాగనివ్వు. ఓ దేవేంద్ర, నా సహనం క్షణక్షణానికి తగ్గిపోతోంది, జాగృతమవుతోంది. సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడి క్రోధం.
నీ అస్త్రాన్ని నా మీద ప్రయోగించాలనుకుంటున్నావా దేవేంద్ర? చాలించు! ఇంత మూర్ఖత్వం పనికిరాదు జలంధర. నీ ముందర తల వంచేలా చెయ్యడం కోసం నువ్వు సూర్యదేవుడి కార్యకలాపాలు అడ్డుకునే సాహసం చేశావు. ఒక్క మాట గుర్తించుకో, ఒక శునకం సింహంలా జూలు పెంచుకున్నా అది ఎప్పటికీ సింహం కాలేదు జలంధర. అదే విధంగా నిన్ను నువ్వు మహాదేవుడు అనుకున్నంత మాత్రాన ఎప్పటికీ మహాదేవుడివి అవ్వలేవు. మహాదేవుడు కావాలని నీ ఈ కళ ఇప్పుడే కలగా మారిపోతుంది జలంధర. సరిగ్గా చెప్పావు నీవు. పాలన పూర్తవుతుంది. నాది కాదు, ఆ మహాదేవుడిది. తను సరిగ్గా నాలాగే ఉండొచ్చు. అంత మాత్రాన తనే భగవంతుడు అనుకోవద్దు. మీ అందరి అసలైన భగవంతుడు నేను. అందుకే బలహీన దేవతలారా, మీ పదవులు నిలబెట్టుకోవాలంటే నా ముందు తల వంచక తప్పదు. నాకు తల వంచక తప్పదు. లేదంటే ఒక్క దెబ్బతో మీకు సత్యమేదో అసత్యమేదో తెలిసేలా చేస్తాను. ఇదిగో ఈ అసుర ప్రవర్తన కారణంగానే శివ భగవానుడిని అవమానిస్తున్నావు తెలుసుకో. ఆయనలా నువ్వు భగవంతుడివి కాదు. ఆయనకు సేవకుడయ్యే అర్హత కూడా లేదు నీకు. నీకు తగిన గుణపాఠం నేర్పడం ఇప్పుడు చాలా అవసరం. దేవేంద్ర, ఇప్పటికిప్పుడే నీకు అర్థమయ్యేలా చేస్తాను నా శక్తి ఏంటో. ఈ విద్యుత్ శక్తిని ఎలా అడ్డుకున్నాడు? ఇది అసంభవం. అసంభవం ఇది. నాకేది అసంభవం కాదు. నేనేశ్వరుణ్ణి, భగవంతుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి. నాకు ఏదైనా సాధ్యమే. జాగ్రత్త దేవతలారా! దేవతలారా! ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఇది మంచిది కాదు. ఆపై జలంధర, తక్షణమే ఆపు దీన్ని. ఆపుతాను, తప్పక ఆపుతాను. జాలి దయా కలవాడిని, మీకు భగవంతుడిని కదా. కానీ ముందు మీరొక మంత్రం చెప్పండి. ఓం ఓం జలంధరాయ నమః, జలంధరాయ నమః అని అలా చెప్పాలి. సమస్య లేదు. చెప్పండి, చెప్పండి. ఓం జలంధరాయ నమః. నేను తప్పకుండా ఆపుతాను. నన్ను శరణు వేడుకోండి. నేను మీకు రక్షణ కల్పిస్తాను. దాంతో మీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి. కాపాడండి దేవేంద్ర, తన శక్తి నుండి మమ్మల్ని కాపాడండి. కాసుకో జలంధర. కాసుకోవడమే కాదు, తనని కాదన్న వారిని మీ జలంధర భగవానుడు ఎలా శిక్షిస్తాడో మీకిప్పుడు చూపిస్తాను. రా దేవేంద్ర, ధైర్యం ఉంటే ఎదురించు నన్ను.
దేవేంద్ర! ఈ మాత్రం సరిపోతుందా దేవేంద్ర, లేక ఇంకొంచెము కావాలా? ఇప్పుడు తప్పకుండా మీరు నన్ను భగవంతుడని అంగీకరించి తీరతారు. తప్పక అంగీకరిస్తారు. సోదరా, ప్రణామాలన్నయ్య. సోదరా, సూర్యదేవుడు ఇంతవరకు ఆకాశంలో ప్రకాశించడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం కావడానికి ఇంత ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది? అవునన్నయ్య, నాకు అదే అనుమానంగా ఉంది. సూర్యదేవుడు తన సమయానికి ఉదయించకపోవడం ఏదో అతిపెద్ద అనార్థానికి సంకేతం. ప్రమాదం మన ముందే ఉంది. ఈ విషయం నాకు అర్థమైంది. ఈ విషయం తండ్రి గారికి చెప్పాలని భావించాను, కానీ వారు ధ్యానంలో ఉన్నారు. ప్రళయాంతకమైన సమస్య ఉత్పన్నమైతే తప్ప వారి ధ్యానాన్ని భంగం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం మనం ఎదురు చూడటం ఒక్కటే చేయగలిగింది. ఒకవేళ ఏదైనా పెను ప్రమాదం కలిగితే దాని గురించి దేవతలు మనకు తెలియజేయడానికి తప్పకుండా వస్తారు కదా. అన్నయ్య, నాకెందుకో దేవతలందరూ ఏదో పెద్ద ప్రమాదంలో పడినట్టు అనిపిస్తోంది. బహుశా నేనే ఏదో ఒకటి చేయాలి. దూర్తా జలంధర, నీకు ఏ గతి పట్టిస్తానో నువ్వే చూద్దువు గాని. ఎందుకంటే నువ్వు నా పరశువు దెబ్బ రుచి ఇంకా చూడలేదు కదా. నీకు నీ పరశువుకి ఏ గతి పట్టిస్తానో చూడు. ఇదేంటి? ఇది ఎలా సాధ్యం? ఇక్కడితో నీ ఆట కట్టు. అది తక్షణమే దేవేంద్ర. ఇప్పుడు చూడు, సర్వశ్రేష్ఠ జలంధరుడు ఈ భగవంతుడు నీకు ఏ గతి పట్టిస్తాడు. దేవేంద్ర!
మహాబలి, వీరికి తగిన గుణపాఠం చెప్పండి. దాన్ని వీరు ఎప్పటికీ మరవకూడదు. దేవాది దేవుడి జలంధర భగవానుడు వారి ధర్మపత్ని శక్తిని ఎదిరించినందుకు పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో వీరికిప్పుడే తెలియచేయండి. ఇప్పుడు ఈ దేవతలందరికీ తమరు విధించే శిక్ష, వారు మరోసారి తమరి వైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయకూడదు స్వామి. సరిగ్గా చెప్పావు బృందా. నువ్వు సత్యం కాలేవు జలంధరా. సత్యం ఎన్నటికీ అసత్యంగా మారే అవకాశమే లేదు. నువ్వు మహాదేవుడు అంతటి వాడివి కావాలనుకుంటున్నావు, అది జరగనే జరగదు. నువ్వేం చేసినా సరే మీ మాత్రం నేను మా భగవంతుడిని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒప్పుకోము జలంధరా. ఎవ్వరూ అడ్డుకోలేరు నన్ను. మీ కర్మలకు ఫలితాన్ని మీ ఈ భగవంతుడే ఇస్తాడు. ఇప్పటికీ మీరు నన్ను అంగీకరించని పక్షంలో దీనికి రెట్టింపు శిక్ష అనుభవించాలి. జలంధర భగవానుడి శక్తుల ముందు మీ వంటి బలహీన దేవతలు నిలబడడం అసంభవం. అసంభవం. ఈ విషయం మీరెంత త్వరగా అర్థం చేసుకుంటే మీకంత మంచిదని తెలుసుకోండి. ఇంకా లేవండి పైకి. ఈ దేవతలు ఇంకెప్పుడు మహాబలి ఆజ్ఞలను ఉల్లంఘించే ధైర్యం ఎప్పటికీ చెయ్యబోరు. ఇక నుండి దేవతలందరూ ఎవరు ఎప్పుడు ఏం చెయ్యాలో కార్యనిర్దేశం చేయవలసింది నేనే. వెళ్ళండి. ఈరోజిక నా కళ్ళ ముందుకు రాకండి. సూర్యదేవా, వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్ళు. ఇక నీ శిరస్సు నా ముందు వంగి తీరుతుంది కదా. నీ వంటి అసురాదముడు ఇంతకంటే ఏం చేయగలడు జలంధరా? కాని నువ్వు భగవంతుడివి కాదు, కనీసం వారి దాసుడిగా కూడా పనికిరావు. ఈరోజు నువ్వు నా దారి కడ్డు తగిలి సకల లోకాలకు నా ప్రకాశం అందకుండా చేశావు. నువ్వు దీని ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఓయి దురహంకార, గుర్తుంచుకో, ఈ గర్వానికి తగిన మూల్యం ఆ మహాదేవుడే విధిస్తారు నీకు. మహాబలి, ఈ దుష్ట దేవతలు ఇంకా ఆ మోసగాడి నామజపం మానలేదు. వీరికి తగిన శిక్ష విధించండి. నలిపి పారేయండి, తుడిచిపెట్టేయండి. అయినా మనకి పనికిరాని ఈ దేవతల అవసరం మనకి లేదు. నాశనం చేసి పారేయండి వీరిని. మనం మన అసురుల్నే ఎంపిక చేసుకొని కొత్త దేవతలుగా వీరి స్థానంలో నియమించుకుందాము. అందరినీ అంతం చేసి పారేయండి. మట్టిలో కలిపేస్తాను వీళ్ళని. ఇప్పటికి ఇప్పుడే.
కాళ్ల కింద చీమల్లా నలిగిపోతారు మీరంతా ఇప్పటికిప్పుడే. నాకు కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి. నాకేమీ కనిపించడం లేదు. ప్రథమ పూజ్య గణేశ, విఘ్నహార గణేశ, ఎక్కడిది అద్భుత ప్రకాశం? మా మహాబలికి సైతం కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. ఇంకా మీకేం భయం లేదు. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, మమ్మల్ని రక్షించినందుకు తమరికి శతసహస్ర వందనాలు. సూర్యదేవా, ఈనాడు ఇంకా సూర్యోదయం కాలేదు. ముందు తమరి దినచర్యను ఆరంభించండి. తప్పకుండా శ్రీ గణేశ. సరిగ్గా సమయానికి వచ్చి నా కర్తవ్యాన్ని భంగం కాకుండా కాపాడారు. తమరికి శతకోటి వందనాలు. తమరికి శతకోటి వందనాలు. అకస్మాత్తుగా ఎవరో వచ్చి దేవతలందర్నీ బంధ విముక్తుల్ని చేసి తీసుకుపోవడమా? అసంభవం. దీన్ని నేను సహించలేను. నేను మా మహాబలి సర్వశ్రేష్ఠ జలంధరుడికి ఈ అవమానాన్ని ఎంత మాత్రం సహించలేను. ఈ రోజు తమరి పన్నాగాన్ని విఫలం చేశాను జలంధర. గుర్తుంచుకోండి, ఇంక ముందు మీరు ఎలాంటి ఆకృతాలు చేసినా వాటిని విఫలం చేయటమే నా కర్తవ్యం జలంధర. ధర్మరక్షణ కోసం చేసే యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయని వారే మహావీరుడు అనిపించుకుంటారు.